నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టు తలుపు తట్టనుంది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ జీవోపై ఏదైతే స్టే విధించిందో హైకోర్టు, దానికి సంబంధించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ప్రభుత్వం తరఫున ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, దాంతోపాటు వాకటి శ్రీహరి వీళ్ళిద్దరు వెళ్లనున్నారు. అలాగే పార్టీ తరఫున పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మొత్తానికైతే ఇద్దరు మంత్రులు అలాగే పార్టీకి సంబంధించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు మొత్తంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టనున్నారు. 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికైతే చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఢిల్లీకి వెళ్తున్నారు ఇద్దరు మంత్రులు అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలకు వెళ్తామంటున్నారు ప్రభుత్వం. ఇది జరగబోతుందా? మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇంతకుముందు ఏదైతే రిజర్వేషన్లు పాటించారో ఆ రిజర్వేషన్ పాటించే అవకాశం ఉందా? జియోపై ప్రస్తుతానికైతే స్టే విధించారు. మరి జియోని క్యాన్సిల్ చేస్తేనే ఇంకో పాత జియోని అలాగే కొత్త జియోని పాత రిజర్వేషన్తో ముందుకెళ్లే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్గా రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి. 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో సుప్రీంకోర్టుకి ఎలాంటి అఫిడవిట్తోని సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నారు? సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిచ్చే అవకాశం ఉంది? పార్టీ మరి పాత రిజర్వేషన్తో వెళ్లే ఆలోచనలో కూడా ఉందా లేదా? అంటే ఆల్రెడీ హైకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 పైన. ప్రస్తుతం దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీంట్లో ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికీ గతంలో డెడికేషన్ కమిషన్ ద్వారా కులగణన జరిగింది తెలంగాణలో. దాని డేటాను కేబినెట్ ఆమోదించింది. తర్వాత శాసనసభలో చట్టం చేశారు. అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి 2 బిల్లులు, గవర్నర్ దగ్గర ఒకటి ఆర్డినెన్స్ రూపంలో, మరొకటి బిల్లు రూపంలో. అయినప్పటికీ కూడా దాని మీద ఆమోదం తెలుపుకోవడంతో ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పించాలి, 40% రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఆలోచన చేసింది. మొన్న హైకోర్టు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దీనిపైన ఒక డిసిషన్కి వచ్చింది. కాబట్టి హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టుకి వెళ్లాలనేటువంటిది రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం తరఫున. రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఎలాంటి వాదనలు ఉండనున్నాయి ప్రభుత్వం తరఫున అనేటువంటిది చూడాలి. కాకపోతే హైకోర్టులో ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో జీవో నెంబర్ 9 కొట్టివేయాలనేటువంటిది వాళ్ళు కూడా స్టేవేట్ పిటిషన్ ఇస్తారు సుప్రీంకోర్టులో. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత, మా వాదనలు కూడా విన్న తర్వాతనే తుది తీర్పు ఇవ్వాలి, సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించాలనేటువంటిది వాళ్ళు సుప్రీంకోర్టును వారు కూడా శుక్రవారం మొన్న ఆశ్రయించారు 2 రోజుల క్రితం. కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల పైన నీడలు కమ్ముకున్నాయి. ఏం జరుగుతుందో, ఎంతవరకు దీనిపైన తీర్పు వస్తుంది, ఎంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తర్వాత, హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత దానిపైన చర్చ చేసి లీగల్ ఒపీనియన్ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలనేటువంటి ఆలోచన చేయడంతో రేపు సుప్రీంకోర్టుకు చేరుకోనున్నారు. దాంతోపాటు మంత్రులు వెళ్ళనున్నారు, పిసిసి చీఫ్ వెళ్ళనున్నారు. అయితే మధు, ఆల్ పార్టీస్కి సంబంధించిన నాయకులతో చర్చించి ఒకవేళ సుప్రీంకోర్టులో దానికి సంబంధించి వివరాలను పెట్టే అవకాశం ఏమనుందా? బికాస్ తమిళనాడు సినారియో మనం ఒక్కసారి చూస్తే కనుక అక్కడ అన్ని పార్టీస్కి సంబంధించిన వాళ్ళు కలిసి వెళ్ళి సాధించుకోగలిగారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఎకనామిక్ అలాగే అంటే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నప్పుడే రిజర్వేషన్లను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే సుప్రీంకోర్టు చెప్తున్న స్టేట్మెంట్ కాబట్టి ఆ ట్రిపుల్ టెస్ట్లో ఈ పాయింట్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. కాబట్టి ఇక్కడ హైకోర్టులో కూడా దానికి ఎదురు దెబ్బ పడింది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. మరి సుప్రీంకోర్టుకి అన్ని పార్టీలతో ఏమైనా చర్చించే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే పిసిసి చీఫ్ కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున కానీ ఎవరైనా మిగతా పార్టీలతో డిస్కస్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అలాగే సుప్రీంకోర్టు ఈ ట్రిపుల్ టెస్ట్లో ఏదైతే ముఖ్యమైన అంశం ఏదైతే
అంటే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్లని పెంచే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో కూడా చెప్పింది. సో అది మళ్ళీ ముందుకు తెరపైకి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలకు ఓపెన్ అప్పీల్ చేస్తా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మద్దతు ఉండాలనేటువంటిది మిగతా రాజకీయ పక్షాలు, ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, వాళ్ళు చెప్తా ఉన్నాయి ఏంటంటే ఆల్రెడీ శాసనసభలో జరిగినటువంటి సందర్భంగా, చర్చ సందర్భంగా కానీ బిల్లు పాస్ చేసేటువంటి సందర్భంలో బేషరతుగా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ, బీఆర్ఎస్, మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ అంశాన్ని వారు తెరపైకి తెస్తా ఉన్నారు. చర్చలు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వమే కావాలని ఆ 9th షెడ్యూల్ చేర్చాల్సినటువంటి అంశాన్ని పక్కన పెట్టి జీవోల రూపంలో లేదంటే ఆర్డినెన్స్ల రూపంలో ప్రజలని భద్ర పెడతా ఉన్నారు తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి అనేటువంటిది వీళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇక రేపు ఎవరు కూడా అడ్డు చెప్పొద్దు సుప్రీంకోర్టులో కూడా అనేటువంటిది పార్టీ తరఫున అప్పీల్ చేస్తా ఉన్నారు. కానీ లీగల్ గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చివరగా 9th షెడ్యూల్ ద్వారా మాత్రమే ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి బ్రేక్స్ లేకుండా బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానికి ఎగ్జాంపుల్ గతంలో ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత బీహార్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని తెరపైకి తెస్తా ఉన్నారు. 9th షెడ్యూల్ ద్వారా పోయినందుకే, కేంద్రాన్ని ఒప్పించినందుకే తమిళనాడులో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఆ విధానపరమైనటువంటి నిర్ణయంలో ముందుకు పోవాలి తప్ప వేరే రకంగా ముందుకు పోతే మాత్రం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు అనేటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పీల్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో స్థానిక సంస్థలకు. అలాంటి సందర్భంలో స్టే విధించడానికి వీలు లేదు, యథావిధిగా ఎన్నికలు జరపాలనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అవకాశం ఉంది. మరి రిజర్వేషన్ లో ఎలాంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయనేటువంటి కూడా చర్చ జరుగుతుంది. చూడాలి రేపు సుప్రీంకోర్టులో ప్రభుత్వ తరఫున వాదనలు ఎట్లా ఉంటాయో ఈ అంశాలను ప్రస్తావించనుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద ఆల్ పార్టీస్ డిస్కషన్ అయితే ముందు పెట్టాం, ఓపెన్ డిబేట్గానే పెట్టాం. ఖచ్చితంగా అందరూ దీనికి సహకరించాలి. అలాగే సుప్రీంకోర్టు 9th షెడ్యూల్లో సవరణ చేసి దీన్ని కలిపిన తర్వాత అప్పుడు మాత్రమే ఆమోదం పొందే అవకాశాలు ఉన్నట్టుంది. మొత్తం మీద అయితే ఒక రకంగా ఉత్కంఠం అయితే నెలకొంది. తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలు మరి జరగబోతున్నాయా? జరిగితే 42% రిజర్వేషన్ అమలు చేస్తుందా? ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉందా? లేకపోతే పార్టీల తరఫున ఈ 42% రిజర్వేషన్ని అమలు చేసే ఆలోచనలో పార్టీలు ఉన్నాయా ఏంటి అనేది ఒక రకంగా ఉత్కంఠం అయితే నెలకొంది. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వబోతుంది, దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరగబోతుంది? 9th షెడ్యూల్ అంటే రాజ్యాంగ సవరణ చేస్తే బాగుంటుందన్న ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికైతే ఆ రిజర్వేషన్ సాధించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తామని చెప్పి ప్రభుత్వం చెప్పుకొస్తుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.